వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్న సామెత 100కి 100 పాళ్ళు ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం చెప్పుకోవచ్చు. నేడు 11 సంవత్సరాలు ముగించుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, మంత్రులు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. 1996 అక్టోబర్ 11న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలేశారు. 2008లో తన అన్న చిరంజీవి గారు మరి ఏర్పరిచిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో మెర్జీ చేశాక పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి సొంతంగా 2014లో మార్చి 14న ఇదే రోజు జనసేన పార్టీని ఆవిర్భవించారు. కానీ ఆ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయలేదు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. తర్వాత 2019లో సొంతంగా మరి ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. 2 చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచారు. ఆ ఒక ఎమ్మెల్యే కూడా మరి 2019 అధికార పార్టీలోకి వెళ్ళిపోయాడు. 2024 ఎన్డీఏ కూటమిని ఏర్పరిచి 2024 గేమ్ చేంజర్గా మారారు. ఆ సమయంలో ఆయన్ని అనేక విషయాల్లో విమర్శించారు. పావలా కళ్యాణ్ అని, ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడని, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని, కొంతమంది రౌడీ షీటర్లు అయితే ఆయన భార్యని, తల్లిని, పిల్లల్ని బెడ్రూమ్లోకి పోయి మరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తానని విమర్శలు కూడా చేశారు. అన్నిటినీ దిగమింపుకొని మరి ఇవాళ ఏపీలో మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా గేమ్ చేంజర్ పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో తప్పనిసరిగా ఏదో ఒక రోజు మరి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూడా మనం చూడబోతున్నాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం, 2024లో వారాహి యాత్ర చేపట్టినప్పుడు కూడా ఆయన మీద వ్యక్తిగత దూషణలు చేశారు. వారాహి యాత్రన, ఇది వరాహ యాత్రన, పంది మీద తిరుగుతున్నామని ఎద్దే వేశారు. మరి వారాహి అమ్మవారు అంటే ఎంతో పవర్ఫుల్, ఆమె అమ్మవారు ఏంటో నిరూపించుకుంది, మనందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికి కూడా.